హోలీ పండుగ తర్వాత వచ్చే సప్తమి, అష్టమి తిథులను శీతలా సప్తమి, శీతలా అష్టమిగా వ్యవహరిస్తారు. శీతలా అష్టమినే బసోడా పూజ అని కూడా పిలుస్తారు. నేడు శీతలాదేవి వ్రతం ఆచరించడం ద్వారా అనేక వ్యాధుల నుండి విముక్తులు అవుతారు అని నమ్ముతారు. శీతలామాత గాడిదపై ఆసీనురాలై ఒక చేతితో చీపురు, ఇంకో చేతిలో కుండా పట్టుకొని దర్శనమిస్తారు. శీతలా అష్టమి వేడుకలు ఉత్తర భారత రాష్ట్రాలైన రాజస్థాన్, గుజరాత్ మరియు ఉత్తరప్రదేశ్లో భక్తులు ఎంతో ఉత్సాహంతో భక్తితో జరుపుకుంటూ ఉంటారు. ఈ సందర్భంగా భారీ ఉత్సవం నిర్వహించబడుతుంది. అనేక సంగీత కార్యక్రమాలు కూడా జరుపుకుంటారు. శీతల అష్టమి నాడు సాంప్రదాయాల ప్రకారం కుటుంబాలు వంట కోసం అగ్నిని వెలిగించరు. అందువల్ల వారు ఒకరోజు ముందుగానే ఆహారాన్ని తయారు చేస్తారు. ముందు రోజు వండిన ఆహారాన్ని మాత్రమే వారు శీతలాదేవికి నివేదించే ప్రత్యేకమైన ఆచారం ఉంది. భక్తులు ఉదయాన్నే లేచి సూర్యోదయానికి ముందు స్నానం చేస్తారు. వారు శీతలాదేవి ఆలయాన్ని సందర్శించి దేవతను హల్దీ, బజ్రాతో పూజిస్తారు. అనంతరం వారు బసోద వ్రత కథ వింటారు. రాబ్రి, పెరుగు మరియు ఇతర ముఖ్యమైన నైవేద్యాలు శీతలాదేవికి సమర్పిస్తారు. వారు పెద్దల ఆశీర్వాదం తీసుకుంటారు. సిద్ధం చేసిన ఆహారాన్ని శీతలాదేవికి నివేదిస్తారు. దీనిని వారు కూడా బసోడా అని పిలుస్తారు. అర్పించిన ఆహారాన్ని స్వీకరిస్తారు మరియు ఇతర భక్తులకు కూడా పంచుతారు. ఈ రోజున శీతలాష్టకం చదవడం కూడా అనుకూలంగా భావిస్తారు.